సరే ఇంకో పక్క మనం చూసుకుంటే ఏపీలో ఎన్ని సమస్యలు, ఒక పక్క మండుటెండలు, వడగాల్పులు, ఆర్థిక సమస్యలు, దాంతో పాటు ఇప్పుడు ఆయుష్ సంక్షేమం, ఇన్ని సమస్యల మధ్య 5 మంత్రులు సింగపూర్ పర్యటన, దీనిపై మీ అభిప్రాయం? ఎస్ అండి, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ విపత్కర పరిస్థితిలో ఉంది. ఒక పక్కన ఆయిల్ సంక్షోభం, రెండు సూపర్ ఎల్నినో, కరువు మన నెత్తి మీద వేలాడుతుంది. ఎక్కడికక్కడ ఉష్ణోగ్రతలు చాలా విపరీతంగా ఉన్నాయి, వాటర్ స్కేర్సిటీ ఉంది. తర్వాత మావిగాను ఇది చర్చ జరుగుతూనే ఉంది. అమరావతి విపరీతంగా ఆర్థిక సంక్షోభం ఉంది అనేది జరుగుతుంది. ఇంకా మనం దాన్ని చెప్పలేం. శాలరీలు కూడా ఎలా ఇస్తారనేది ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ ఒకవేళ శాలరీలు ఇవ్వలేని పరిస్థితి అనేది పక్కన పెట్టిన ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్కి సంబంధించి ప్రతి దాన్ని అంటే ఆస్టరిటీ మెథడ్స్ అంటారు, చాలా పొదుపుగా ఉన్న వనరులు ఉపయోగించుకోవాల్సిన పరిస్థితి అనమాట. ప్రతి వనరును ఉపయోగించాలి. కానీ ఇప్పుడు 5 మినిస్టర్లు సింగపూర్ పర్యటనకు వెళ్లాల్సిన అవసరం ఉందా? ఇది ప్రజల్లో కూడా ఇది ఒక చర్చనీయాంశం. ఈవెన్ అపోజిషన్ పార్టీ ఏమని నిందిస్తుందంటే వీళ్ళు దోసుకున్న సొమ్ముని దాచుకోవడానికి సింగపూర్ వెళ్ళారు అన్నట్టు వైసీపీ అక్కడ నిందిస్తుంది. వైసీపీ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి నిందిస్తుంది. మరి ఏం జరుగుతుందంటే ఇక్కడ ఒకటే చూడాలంటే ప్రజలు ఏమనుకుంటున్నారు, మీరు అందరూ ఏమనుకుంటున్నారు, ఇట్స్ నాట్ ఇంపార్టెంట్ అపోజిషన్, కానీ ప్రజలు ఏమనుకుంటున్నారు? విపత్కర పరిస్థితులు ఆంధ్రప్రదేశ్ ఉన్నాయి. 5 మినిస్టర్లు వెళ్తున్నారు. ఎందుకు వెళ్తున్నారు? వారం పాటు ట్రైనింగ్. ఏం ట్రైనింగ్ అది? ఒక హోమ్ మినిస్టర్కి సంబంధించి, తర్వాత పట్టణాభివృద్ధి, చూడండి ఏ శాఖలు ఉన్నాయో, ఏ హెల్త్ మినిస్టర్ ఇలాగా, తర్వాత పట్టణాలు, ఇలా 5 మినిస్టర్లు కొందరు అఫీషియల్స్ వెళ్ళి దేని మీద ట్రైనింగ్ తీసుకుంటున్నారు? పట్టణాభివృద్ధి, పట్టణ డిజైన్ అంట. సిటీ డిజైన్ ఎవరు చేస్తారు? సిటీ ఇన్ఫ్రా ఎవరు చేస్తారు? అఫ్ కోర్స్ దాని మీద అవేర్నెస్ ఉండాలి. దాని మీద ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఎవరిస్తారు, ఎవరు చేయాలి? ఇలాంటి ట్రైనింగ్ ప్రోగ్రామ్ సింగపూర్ వెళ్లకుండా కూడా ట్రైనింగ్ ప్రోగ్రామ్ కండక్ట్ చేసుకోవచ్చు ప్రస్తుత పరిస్థితుల్లో. చంద్రబాబు నాయుడు గారు ఐటీలో ఎక్కడ విప్లవాత్మకమైన తీసుకొచ్చారు. ల్యాప్టాప్లో వీటి ద్వారానే అద్భుతమైన వర్చువల్ మీటింగ్ పెట్టడంలో నిష్ణాతులు. మరి 5 మినిస్టర్లు వారం పాటు వెళ్ళి సంబంధం లేని మినిస్టర్లు వెళ్ళి సంబంధం లేని విషయాల్లో ట్రైనింగ్ పొందాల్సిన అవసరం ఉందా? అంటే ఏంటంటే శుభ్రంగా వినియోగించుకోవడం అనమాట. మనం పదవిలో ఉన్నప్పుడు చక్కగా అఫీషియల్ టూర్కి సంబంధించి గవర్నమెంట్ డబ్బు ఇస్తుంది కదా, మనం వెళ్ళడం, చక్కగా సింగపూర్ టూర్ వేయడం, 6 రోజులు ఉండడం, ట్రైనింగ్ పేరు చెప్పడం. ఎంతసేపు ట్రైనింగ్ లో ఉంటున్నారు, ఎన్ని డబ్బులు అవుతున్నాయి? ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో మందుల అవసరం ఇక్కడ ఉంది. ఆ ట్రైనింగ్, డిజైన్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ తీసుకునేది అఫీషియల్స్ టోటల్ గైడెన్స్ ఇస్తారు. వాళ్ళకి అవేర్నెస్ ఉండాలి. దే ఆర్ ఆల్రెడీ వెల్ ఎక్సలెన్సీ. ఏపీలో ఇప్పుడు ఎక్సలెన్సీ వెల్ ఎక్స్పర్టైజ్ కొరత ఎక్కలేదు. దెర్ ఈజ్ నో డెప్త్ ఆఫ్ ఎక్స్పర్టైజ్ ఇన్ ఏపీలో ఎక్స్పర్టైజ్ ప్రాబ్లం లేదు. మినిస్టర్లు చక్కగా కూర్చున్నా వాళ్ళకి అన్ని ఇచ్చి నిర్ణయాలు ఎవరు తీసుకుంటారో తెలుసు. కాబట్టి ఇది వేస్టేజ్ ఆఫ్ టైం అండి, వేస్టేజ్ ఆఫ్ మనీ. ఆంధ్రప్రదేశ్ ఈజ్ ఇన్ ఏ గ్రేవ్ నీడ్ టు సేవ్ ది మనీ. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రాబ్లమ్స్ మీద సమస్యలు పెట్టని నిర్ణయం తీసుకునే వాళ్ళే ఇప్పుడు వెళ్ళి అక్కడ ఉన్నారు అంటే ఇట్స్ నాట్ ఆగర్ వెల్ అండి. హోమ్ మినిస్టర్కి ఓన్లీ కేవలం డిజాస్టర్ మేనేజ్మెంట్ వాటికి సంబంధం ఉంటుంది, అంతేగాని సిటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి, సిటీ డిజైన్కి సంబంధించి హోమ్ మినిస్టర్కి అసలు సంబంధం ఉంటుంది. కాకపోతే అక్కడ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఉంది, కానీ డిజాస్టర్ మేనేజ్మెంట్ చేసేది నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ, స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ, చీఫ్ మినిస్టర్ అక్కడ చైర్మన్ ఉంటారు. తర్వాత డిస్టిక్లో కలెక్టర్లు చైర్మన్ ఉంటారు. హోమ్ మినిస్ట్రీ చూస్తుంది డిజాస్టర్ మేనేజ్మెంట్, కానీ ఆవిడకి అంతగా దాని పరిజ్ఞానం కూడా అవసరం లేదు. అంటే ఏంటి? వేస్టేజ్ ఆఫ్ టైం శుభ్రంగా. కాబట్టి సింగపూర్ ఇలాంటి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ విపత్కర పరిస్థితుల్లో ఉందో, అపోజిషన్ లీడర్ అటు లండన్ వెళ్ళడం, వీళ్ళు 5 మినిస్టర్లు ఇక్కడ వెళ్ళడం, ఆయిల్ సంక్షోభం, ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు వాళ్ళు అక్కడికి వెళ్ళడం అనేది ప్రజల్లో చాలా విపత్కరమైన క్వశ్చన్స్, హేతుబద్ధమైన క్వశ్చన్స్ రైజ్ అవుతున్నాయి. డబ్బు వేస్టేజ్, శుభ్రంగా పవర్లో వెళ్ళినప్పుడు ఆ కంట్రీలకు వెళ్ళి శుభ్రంగా ఎంజాయ్ చేసి రావడం, డబ్బులు వేస్ట్ చేయడం అన్నట్టు చూడండి, ఒక రకంగా ప్రజల్లో జరిగే చర్చ చూడండి. ఎందుకంటే అక్కడ ట్రైనింగ్ ఏంటి, వీళ్ళ మినిస్ట్రీస్ ఏంటి, ఈ ట్రైనింగ్ వీళ్ళు తీసుకుని వీళ్ళు ఏం చేస్తారు? ఒకవేళ అమరావతి డెవలప్మెంట్ ఉంటే ఇటు సిఆర్డి అక్కడ ఎంతో ఒకటంతా ఉంది, నారాయణ గారు వాళ్ళందరికీ ఉంటుంది. దానికి వీళ్ళకి సంబంధం ఏంటి అంటే సంబంధం లేని దాని మీద ట్రైనింగ్, డబ్బులు వేస్టేజ్, శుభ్రంగా టైం వేస్టేజ్ అనమాట.